సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల గురించి మనం తెలుసుకున్నది తక్కువే. కానీ అసలు నిజాల్ని తెలుసుకుంటే మీకు షాక్ తగలకుండా ఉండదు. సూర్యమండలంలో దాగి ఉన్న రహస్యాలు, గ్రహాల వెనుక ఉన్న అసాధారణ వాస్తవాలు, మన ఊహలకు అందని విపరీతమైన విషయాలపై ఈ వీడియోలో ఒకసారి లైట్ వేయండి. మీరు అనుకోనిదే తెలుసుకుంటారు ఈ బ్రహ్మాండంలోని అద్భుతాలు. మన సూర్యమండలంలో 9 గ్రహాలే అనుకున్న రోజుల నుండి ఇప్పుడు 8 మాత్రమే అంటున్నా అసలు గ్రహాల సంఖ్య అంతేనా? ప్లూటోను గ్రహ హోదా నుండి తీసేసినప్పటికీ ఇప్పుడు ప్లానెట్ 9 అనే మరొక గ్రహం ఉందనే శాస్త్రవేత్తల అనుమానం పెరుగుతోంది. ఇది నేరుగా కనిపించలేదు కానీ దాని గురుత్వాకర్షణ ప్రభావాల ద్వారా ఇది ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇది మనకు ఎప్పుడు కనిపిస్తుంది? మరొక ఆశ్చర్యకరమైన విషయానికి, సూర్యుడు మన సౌర కుటుంబానికి హృదయంగా ఉండే ఈ నక్షత్రం ప్రతి సెకనుకు 4 మిలియన్ టన్నుల హైడ్రోజన్ని హీలియంగా మార్చేస్తూ ఎనర్జీ విడుదల చేస్తూ ఉంటుంది. కానీ ఇంకొక షాకింగ్ నిజం ఏంటంటే, సూర్యుడి ఉపరితలం కన్నా దాని వాతావరణం అంటే కోరోనా 1,000,000 డిగ్రీల ఉష్ణతంతో మరింత వేడిగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలకి మిస్టరీగా ఉంది. మార్స్ గురించి మనకి ఎన్నో కలలు ఉన్నాయి. కానీ నిజంగా ఆ గ్రహంపై నీటి ఈ కలు కనిపించాయి. కొన్నేళ్ల క్రితం నాసా స్పేస్ రోవర్లు మార్స్పై ప్రవహిస్తున్నట్లు కనిపించిన మట్టి గీతలను ఫోటో తీశాయి. అవి ఎండిపోయిన నదుల ఈ కావచ్చునని భావిస్తున్నారు. ఇది అక్కడ జీవం ఉన్నది, లేక కనీసం ఓ టైంలో జీవం ఉన్నదన్న స్పష్టమైన సూచన. శనిగ్రహాన్ని చూసినప్పుడల్లా మనం ఆ రింగులపై ఆశ్చర్యపోతాం. కానీ మీరు తెలుసా, ఆ రింగులు శాశ్వతంగా ఉండవు. శనిగ్రహం వాటిని మెల్లగా మింగేస్తూ ఉంది. ఈ రిమ్ రైన్ అనే ప్రక్రియలో రింగులలోని ధూళి, ఐస్ ధాట్లు శనిగ్రహంపై పడిపోతూ కొన్నే సంవత్సరాల్లో అవి పూర్తిగా మాయం అయిపోతాయనే భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. యురేనస్ అటూ ఇటూ తిరిగే గ్రహం కాదు. అది ఏకంగా 98 డిగ్రీల అంచనితో తిరుగుతుంది. అంటే దాని దినచర్యలు, మౌసములు పూర్తిగా విచిత్రంగా ఉంటాయి. ఒక్కసారి ఉదయం ప్రారంభమైతే దాదాపు 42 సంవత్సరాల పాటు అది మళ్లీ రాత్రి కాకపోవచ్చు. అదే సమయంలో నెప్ట్యూన్పై వాయువుల తుఫాన్లు గంటకు 2100 మీ వేగంతో దూసుకెళ్తున్నాయని తెలుసా? అది మన భూమిపై ఎక్కడా లేని స్పీడ్. ఇంకొక ఆసక్తికర విషయానికి, భూమి ఒక్కటి కాదు, భూమికి ఓ ట్రోజన్ అస్టరాయిడ్ ఉంది. 2027 టాకాలు అనే ఈ చిన్న ఆస్టరాయిడ్ భూమితో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఒకే ఆర్బిట్లో భూమి ముందు కొంత దూరంలో కదులుతుంది. దీన్ని మనం భూమికి సహగ్రహం అనవచ్చు. సౌరమండలం చుట్టూ ఓవర్ట్ క్లౌడ్ అనే ఒక గొప్ప భూతలాన్ని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇది కోట్లాది కొలతల ఐస్ బండలతో నిండి ఉండొచ్చని, చాలా కామెట్లకు ఇది జన్మస్థలమని భావిస్తున్నారు. మనం చూస్తున్న సౌరమండలం అంతేకాదు, ఇది ఇంకా అంతులేని ప్రపంచాల ద్వారం మాత్రమే. ఇవన్నీ వినితే మీకు సూర్యమండలం పట్ల ఉన్న ఆలోచన పూర్తిగా మారిపోతుంది కదా. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న మెర్క్యూరీ నుండి మొదలుకొని నెప్ట్యూన్ వరకు ఉన్న ఈ స్థానం యాదృచ్ఛికమా? అసలు కాదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సౌరమండల ఆరంభంలో గ్రహాల స్థానాలు ఇప్పటిలా ఉండేవి కావు. యుపిటర్ మొదట్లో మరింత లోపల ఉండేదని, అది క్రమంగా బయటికి సర్దుకుంటూ ఇతర గ్రహాల ఆర్బిట్లను మార్చేసిందని సూచనలు ఉన్నాయి. దీనివల్లే కొంతమంది గ్రహాలు చిత్తుగా తలకిందులయ్యాయి. ఉదాహరణకి యురేనస్. ఇంకా ఒక మైండ్ బ్లోయింగ్ విషయానికి, మెర్క్యూరీ మీద ఒక రోజు అంటే దాని ఒక పూర్తి తిరుగు దాదాపు 176 భూమి రోజులు. కానీ అది సూర్యుని చుట్టూ తిరిగేది 88 రోజులు మాత్రమే. అంటే ఒకసారి ఉదయం వచ్చిన తర్వాత అక్కడ మళ్లీ రాత్రి పడేందుకు భూమిపై దాదాపు 6 నెలలు పడుతుంది. మరి అక్కడ ఉంటే రోజులో పనులన్నీ ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ, ఓ కాఫీ తాగితే అయిపోయేలోపు వారం గడుస్తుందేమో. ఇంకొక చిన్న గ్రహం సిరిస్. ఇది ఆస్టరాయిడ్ బెల్టులోనే ఉన్నా దీని మీద నీటి ఆవిరి బయటపడినట్టు గుర్తించారు. అంటే ఇది చలిలో కూరుకుపోయిన భవిష్యత్తులో మనం ఈ గ్రహాన్ని వనరుల కోసం వినియోగించుకునే అవకాశం ఎక్కువ. కామెట్లు గురించిన విషయంలో, ఇవి అంత సింపుల్గా భ్రమణాలు చేసే అంతరిక్ష రాళ్లే అనుకోవద్దు. కొన్ని కామెట్లు నిజంగా 2 భాగాలుగా కలిసిపోయిన ప్రాచీన శిలలవలే ఉంటాయి. వాటిలో నీరు, కార్బన్ మిశ్రమాలు ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ఊహిస్తున్నదేమిటంటే, జీవం మొదలైన మొదటి మూలాలు ఇలా భూమికి చేరే అవకాశం ఉందని. మనం ప్రతిసారీ గ్రహాల గురించి మాట్లాడేటప్పుడు వాటి ఉపగ్రహాల్ని మర్చిపోతాం. కానీ జూపిటర్కు ఏకంగా 90కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఐఓ అనే ఉపగ్రహం ఆకాశంలోనే అత్యంత జ్వాలాముఖులతో ఉన్న గ్రహం. ఇది నిరంతరం అగ్నిపర్వతాలు పేలుతుండే ఘోరమైన ప్రదేశం. అదే సమయంలో యూరోపా అనే మరో ఉపగ్రహం ఆ మంచుతో నిండి ఉంటుంది. కానీ దీని లోపల ఉన్న సముద్రం భూమిపై ఉన్న సముద్రాల కంటే ఎక్కువ నీరు కలిగి ఉండొచ్చునని భావిస్తున్నారు. అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్న నాసా శాస్త్రవేత్తల నిద్ర లేకుండా చేస్తోంది. సూర్యుడి
గురించిన ఇంకొక క్రేజీ నిజం, అది ఎప్పటికీ వెలిగేంటా? అసలు కాదు. ప్రస్తుతం ఇది మధ్య వయస్సు దశలో ఉంది. ఇంకా 5 బిలియన్ సంవత్సరాలు వెలిగిన తర్వాత అది రెడ్ జెయింట్గా మారుతుంది. అప్పుడు అది మెర్క్యూరీ, వీనస్, మరి కొంతవరకు భూమిని కూడా మింగేసేంతవరకు విస్తరిస్తుంది. అంటే భవిష్యత్తులో మన గ్రహం సురక్షితంగా ఉండదు. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు మానవత్వానికి భవిష్యత్తు కోసం ఇతర గ్రహాలపై నివాస అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరి ఈ అద్భుత విషయాలన్నీ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ వేసి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.